హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎస్ ఛానల్ ఆధ్వర్యంలో మన ఊరి ప్రగతి పేరుతో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నాం. ముందుగా కొల్లిపర మండలం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత ఎపిసోడ్లో కొల్లిపర మండలంలోని 5 గ్రామాలను తీసుకుని ఆ సమాచారం తెలియజేశాం. ఇక ఈ వారం మరో 6 గ్రామాల గురించి సమాచారం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలోకి వెళ్లే ముందు కొల్లిపర మండలంలో ఉన్నటువంటి ఆ 6 గ్రామాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఒకసారి చూద్దాం. పచ్చని పంట పొలాలతో కనువిందు చేసే ప్రాంతం కొల్లిపర మండలం. పంట పొలాలను చూడందే వారికి నిద్ర పట్టదు, మట్టి వాసన చూడందే వారికి కడుపు నిండదు, పొలం గట్లపై తిరగందే వారికి మనసు కుదుట పడదు, వ్యవసాయం చేయందే వారి జీవితం గడవదు. అదే గ్రామీణ జీవనం. రైతులైనా రైతు కూలీలైనా ఏ వృత్తి వారైనా వారి జీవన గమనంలో పంట పొలాలే ఆధారం. వ్యవసాయ రంగానికి పట్టుకొమ్మలుగా ఉన్న గ్రామాలలో ఒకటైన కొల్లిపర మండల గ్రామాలు పాడి పశువుల కొట్టాలు, వరి, వాణిజ్య పంటల సమృద్ధికి చిహ్నాలు. మండలంలోని అత్తోట గ్రామంతో పాటు దాని అనుబంధ గ్రామం కుంచవరం, అలాగే అన్నవరం, హనుమాన్పాలెం, చక్రాయపాలెం, చెముడుపాడు గ్రామాలు వ్యవసాయ ఆధారిత గ్రామాలు. వ్యవసాయం తప్ప వేరే వృత్తిలోకి వెళ్ళని ఇక్కడి ప్రజలు తెల్లవారితే తమని కాపు కాసే పంట పొలాలను చూసి సంబరపడిపోయే జీవన విధానం ఇక్కడ కనిపిస్తుంటుంది. గ్రామీణ ప్రాంత రైతులే అయినా రాజకీయ రంగంలో కూడా కీలక భూమిని పోషించే రైతాంగంగా కూడా పేరు ఉంది. రాజకీయంగా చూస్తే చక్రాయపాలెంలోనూ అలాగే అత్తోట గ్రామానికి చెందిన కటారి కోటేశ్వరరావు దుగ్గిరాల నియోజకవర్గంగా ఉన్నప్పుడు శాసనసభ్యునిగా పోటీ చేసిన రాజకీయ నేపథ్యం ఉన్న అత్తోట గ్రామ చరిత్రలో భూమి భారతి అనే దేశీయ విత్తన నిధి కేంద్రం నెలకొల్పిన ఆ గ్రామ రైతు ఎర్రు పాపారావు సేంద్రియ వ్యవసాయ పంటలు పండించే దిశగా, ప్రకృతి వ్యవసాయాన్ని, గో ఆధారిత ఉత్పత్తుల్ని అభివృద్ధి చేసే దిశగా రైతాంగంలో చైతన్యం తీసుకొస్తున్న సంస్థ అత్తోటలోనే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువు తీరిన కలియుగ వైకుంఠుడు శ్రీ లక్ష్మీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలంబ్రాలు పంపించే దారిలో అత్తోటలోనే సేంద్రియ పద్ధతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామాల రూపంలో వరి నాటి పండించిన ధాన్యం తలంబ్రాలుగా స్వామివారికి అందించిన ఘనత అత్తోటకే దక్కుతుంది. శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, శ్రీ సీతారాముల వారి మందిరం, శ్రీ షిరిడి సాయిబాబా గుడి, అలాగే పలు చర్చిలు, ప్రార్థనా మందిరాలు, మసీదులు ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. అత్తోట, కుంచవరం, చక్రాయపాలెము, చెముడుపాడు, అన్నవరం, హనుమాన్పాలెం గ్రామాల్లో మొత్తం మీద జనాభా 12,040 మంది ఉండగా నివాస గృహాలు 4,544గా ఉన్నాయి. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో భీమవరం పద్మావతి మండల పరిషత్ అధ్యక్షురాలుగా కొనసాగుతుండగా అత్తోట గ్రామ సర్పంచుగా దేశపోయిన నాగపునేశ్వరరావు కొనసాగుతున్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో కొల్లిపర మండలం ఎంతో చైతన్యవంతమైన ప్రాంతంగా ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తుంటారు. అటువంటి ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇక్కడ వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా అండగా నిలుస్తుంది, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నవరత్నాల సంక్షేమ లబ్ధిని ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారు, కొల్లిపర మండలంలో ఉన్నటువంటి అత్తోట, కుంచవరం, చక్రాపాలెం, జముడుబాడు, అన్నవరం, హనుమాన్పాలెం గ్రామాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు ప్రభుత్వ సంక్షేమం ఎంతమందికి అందింది, సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది అనేది పూర్తి వివరాలు గణాంకాలతో సహా ఒకసారి చూద్దాం. సమాజంలోని రైతు కూలీలు, వివిధ వృత్తుల్లో జీవనం సాగించే పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాలు సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న నవరత్నాల పథకాలతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయన్న అభిప్రాయం లబ్ధిదారుల్లో కనిపిస్తున్న నేపథ్యంలో శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో ఈ ప్రభుత్వం ద్వారా అత్తోట, కుంచవరం, చక్రాయపాలెం, జముడుపాడు, అన్నవరం, హనుమాన్పాలెంలోని సచివాలయాల పరిధిలో లబ్ధిదారులకు ఏ మేరకు సంక్షేమ పథకాలు లభించాయన్నది చూద్దాం. రాష్ట్రంలో విద్యావంతమైన సమాజం నెలకొల్పే లక్ష్యం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న అమ్మఒడి పథకం ద్వారా అత్తోట, కుంచవరం, చక్రాయపాలెం, జముడుపాడు, అన్నవరం, హనుమాన్పాలెంలోని 1,111 మంది పిల్లల తల్లుల బ్యాంక్ అకౌంట్లో 5,62,62,244 రూపాయలను ప్రభుత్వం అందజేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కూడా ఆర్థిక వనరులను సమకూర్చుకునే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం ద్వారా ఈ 6 గ్రామాల్లోని 3,095 మంది మహిళలు 63,31,959 రూపాయల మేర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు.
వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఈ గ్రామంలోని మధ్య వయస్కులైన 537 మంది మహిళలకు 2,43,37,500 రూపాయలను ఈ ప్రభుత్వం అందజేసింది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఈ 6 గ్రామాల్లోని 63 మందికి 16,05,000 రూపాయలను ఈ ప్రభుత్వం అందజేసింది. పొదుపు చేసుకునే స్వయం సహాయ సంఘాల సభ్యులు వైఎస్ఆర్ ఆసరా ద్వారా వచ్చే డబ్బులతో ఆర్థిక అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఈ 6 గ్రామాల్లోని 2,745 మంది లబ్ధిదారులకు 8,97,59,639 రూపాయలను ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. పేద వర్గాల్లోని పిల్లల ఉన్నత చదువుల కోసం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద అత్తోట, కుంచవరం, చక్రాయపాలెం, జముడుపాడు, అన్నవరం, హనుమాన్పాలెంలోని 1,317 మందికి 3,88,75,787 రూపాయల మేర ఈ ప్రభుత్వం వారి అకౌంట్లో జమ చేసింది. జగనన్న తోడుతో తమ ఇల్లు చక్కదిద్దుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న సాయం ఈ 6 గ్రామాల్లోని 403 మందికి 74,08,914 రూపాయలను ఈ ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లించింది. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ద్వారా ఈ 6 గ్రామాల్లోని 58 మంది ఆటో యజమానులకు 17,20,000 రూపాయలను ప్రభుత్వం అందజేసింది. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా మహిళలకు చేయూతనిచ్చేందుకు అత్తోట, కుంచవరం, చక్రాయపాలెం, జముడుపాడు, అన్నవరం, హనుమాన్పాలెంలోని 745 మందికి 3,23,40,000 రూపాయలను ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. జగనన్న చేదోడు పథకం ద్వారా ఈ 6 గ్రామాల్లోని 32 మందికి 6,20,000 రూపాయలను ఈ ప్రభుత్వం అందజేసింది. పొలాన్ని నమ్ముకొని కష్టం చేసే రైతుకు వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఈ 6 గ్రామాల్లోని 2,438 మంది రైతులకు 12,15,86,650 రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం జమ చేసింది. 6 కాలం కష్టపడి పండించిన పంటను కోల్పోయిన రైతులకు వెసులుబాటు కల్పించేందుకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్న ఈ ప్రభుత్వం ఈ 6 గ్రామాల్లోని 2,822 మందికి 4,49,69,338 రూపాయల మేర ప్రభుత్వం వారి అకౌంట్లో జమ చేసింది. వైఎస్ఆర్ బీమా ద్వారా ఈ 6 గ్రామాల్లోని 28 మందికి 42,45,000 రూపాయల మేర ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లించింది. వయోవృద్ధులకు ప్రతి నెల ఇచ్చే వైఎస్ఆర్ పింఛన్ కానుకను అత్తోట, కుంచవరం, చక్రాయపాలెం, జముడుపాడు, అన్నవరం, హనుమాన్పాలెంలోని 2,348 మంది లబ్ధిదారులకు 21,64,26,750 రూపాయలను ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో నగదు రూపంలో ప్రభుత్వం అందజేసింది. ఇల్లు లేని వారికి ఇచ్చిన నివేశన స్థలాల సంఖ్య ఈ 6 గ్రామాల్లోని 369 ఉండగా వీటి నిర్మాణానికి 9,07,74,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. నివేశన స్థలాలు తీసుకున్న వారిలో ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన వారి సంఖ్య 274గా ఉండగా వీటి నిర్మాణానికి 2,75,64,928 రూపాయలను ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లించింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య 557 ఉండగా వీరిలో ఆరోగ్యశ్రీ కార్డును వినియోగించుకున్న వారికి 2,70,71,622 రూపాయలను ఈ ప్రభుత్వం చెల్లించింది. మొత్తం మీద అత్తోట, కుంచవరం, చక్రాయపాలెము, జముడుపాడు, అన్నవరం, హనుమాన్పాలెం గ్రామాల్లోని 22,835 మంది లబ్ధిదారులకు 78,18,91,309 రూపాయల మేర ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని అందజేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 4 సంవత్సరాల 9 నెలల క్రితం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబత్తుని శివకుమార్ కూడా అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాల కొనసాగింపులో అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా కృషి చేస్తున్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న ఆలోచనతో వివిధ సంక్షేమ పథకాలను ఎంతో పారదర్శకంగా అమలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ద్వారా సంక్షేమం పొందుతున్న ప్రజల జీవన ప్రమాణాలు ప్రస్తుతం ఎట్లా ఉన్నాయి? ప్రభుత్వ సాయంతో వారి కుటుంబాలను ఏ విధంగా చక్కదిద్దుకుంటున్నారు? ప్రభుత్వ సంక్షేమం ద్వారా అందించే ఆర్థిక సాయం లబ్ధిదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆయా గ్రామాల్లో పరిస్థితి ఏంటన్నది మీరే చూడండి. మేము చదువుకునే రోజుల్లో స్కూల్లో ఒకటి ఉంటే ఒకటి ఉండేది కాదని, స్కూల్కి వెళ్లాలంటేనే మారం చేసే పరిస్థితి ఆనాడు ఉండేదని, అటువంటిది ఈనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పాఠశాలలో పిల్లలు చదువుకోవటానికి అన్ని వస్తువులు, చదువు చెప్పే విధానం వంటివి చాలా బాగున్నాయని, అలాగే మాకు అమ్మఒడి ద్వారా డబ్బులు వేస్తున్నారని చెబుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలు చక్కగా చదువుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మాది అత్తోట గ్రామము. నా పేరు దేశమేంద్రివేణి. మేము వ్యవసాయ రైతులు, కూలీలు కూడా మా పొలంలో మేమే పనులు చేసుకుంటాము. మేము మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. జగనన్న వచ్చినాక పిల్లలకి ఎంతో
స్కూల్లో ఎంతో సౌకర్యం ఉంది. మేము వెళ్ళిన రోజుల్లో మా స్కూల్లో టాయిలెట్లు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు మా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక టాయిలెట్లు కానీ, షూస్ కానీ, బుక్స్ కానీ, బట్టలు కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, వారానికి చిక్కీ కానీ, కోడిగుడ్డు కానీ ఎంతో సౌకర్యం ఇచ్చాడు. మాకు అమ్మఒడి కూడా పడుతుంది. మా పిల్లలు 8th క్లాస్ చదువుతుంది మా పెద్ద పాప. ఆ పిల్లకి ట్యాబ్ కూడా ఇచ్చాడు. మేము వెళ్ళిన రోజుల్లో మా స్కూల్లో ఇవన్నీ ఏమీ లేవు. కానీ మా జగనన్న వచ్చినాక మా స్కూల్కి పిల్లలు వెళ్ళటం, మా పాపకి ఇంగ్లీష్ నేర్చుకోవటం మాకెంతో హాయిగా ఉంది. కానీ మేము వెళ్ళిన రోజుల్లో మాకు ఇంగ్లీష్ లేదు. మేము ఓన్లీ తెలుగు మీడియంలోనే చదివాము. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు మా పాప మేము మధ్యలోనే ఆపేసాం, మాకు ఆ రోజుల్లో చెప్పేవాళ్ళాక. ఈరోజు టీచర్లు కూడా ఎంతో ఇంగ్లీష్ బాగా చదువుతున్నారు కాబట్టి మా పిల్లల్ని మేము ఇంకా ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, మా జగనన్న విద్యాదీవెన కానీ ఏమైనా ఇస్తున్నాడు. మా పిల్లల్ని ఎంతో చదివించుకోవటానికి మాకు ఇంకా ఆశ ఉంది. మేము కష్టపడి మా పిల్లల్ని ఇంకా చదివించుకుంటాం. మా జగనన్న మళ్ళీ 2024లో జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలని, మా ఎమ్మెల్యే శివకుమార్ గారు మళ్ళీ గెలవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా పాపకి స్కూల్లో ఇంత చక్కని చదువు చదువుతున్న మా జగనన్నకి, మా ఎమ్మెల్యే శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాది అత్తోట. నా పేరు హేమలత. మా పిల్లలు, నాకు 2 పాపలు. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ఈ జగనన్న మా పిల్లలకి బాగా సౌకర్యం పెడుతున్నాడు. బల్లో భోజనం కానీ, పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, బూట్లు, షూ అన్నీ బాగా సౌకర్యంగా ఇస్తున్నారు. మాది అమ్మఒడి, మా పాపలకే, మా పెద్ద పాపకి అమ్మఒడి పడింది. 4 సంవత్సరాలు అమ్మఒడి పడింది. అవి మా ఖర్చులకి, మా పాప ఖర్చులకి వాడుతున్నాము. ఇలా ఇస్తున్న మా జగనానికి, మా ఎమ్మెల్యే శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు గీతా సుమిత్ర. నేను 8th క్లాస్ చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో. మా స్కూల్లో వారానికి 3 డేస్ ఎగ్, 3 డేస్ రాగి జావ పోస్తున్నారు. ఎక్కువగా గర్ల్స్కి పోషకాలు కావాలని చెప్పి, ఎక్కువగా బ్లడ్ ఉండాలని చెప్పి జగన్ మావయ్య ఇది ఏర్పాటు చేశారనమాట. వారంలో 3 రోజులు చిక్కీ, 3 రోజులు రాగి జావ అండ్ డైలీ ఎగ్ ఇస్తున్నారు. తర్వాత ఇంకా మా స్కూల్లో ఇంగ్లీష్ ఇంతవరకు ఇంగ్లీష్ రాలేదు చదవడానికి. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ వచ్చిన తర్వాత బాగా చదువుతున్నాం మేము కూడా. తర్వాత స్కూల్లో టీచర్స్ ఇంకా బాగా చెప్తున్నారు, ఇంగ్లీష్ బాగా చెప్తున్నారు. ఇంకా చదవడానికి కూడా చాలా వీలుగా ఉంది. నేను 8th క్లాస్ కాబట్టి జగన్ మావయ్య ట్యాబ్స్ ఇచ్చారు. ట్యాబ్స్లో బైజూస్ చూడొచ్చు అనమాట. ఎన్నిసార్లు అయినా బైజూస్ చూడొచ్చు. దాంట్లో మనకి ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్ చదివి వినొచ్చు. ఒకసారి అర్థం అవ్వకపోతే ఎన్ని టైమ్స్ అన్నా విని చక్కగా నేర్చుకోవచ్చు అనమాట. ఇవి ఇచ్చినందుకు మాకు జగన్ మావయ్యకి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారికి థ్యాంక్స్. ఒకరికొకరు సహకారం అందించుకునేందుకు ఆనాడు ఏర్పాటు చేసుకున్న పొదుపు సంఘాలతో నేడు ఎదురయ్యే కుటుంబ ఆర్థిక సమస్యలను అధిగమిస్తున్నామని చెబుతున్న స్వయం సహాయక సంఘ సభ్యులు వైఎస్ఆర్ 0 వడ్డీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వడ్డీ లేని రుణాలు అందిస్తున్న ముఖ్యమంత్రికి, అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మాది అత్తోట గ్రామం అండి. అత్తోట గ్రామంలో మేము 10 మందిని డ్వాక్రా గ్రూపు చేసాము. నా పేరు శ్రీరామరాజ్యం. మాది ఏరబ్రహ్మం మహిళా గ్రూపు. డ్వాక్రా గ్రూప్లో మేము 11 మందిని చేరాము. ఇప్పుడు మాకు 16 సంవత్సరాల నుంచి మేము తీసుకుంటానే ఉన్నాం, కట్టుకుంటానే ఉన్నాము. చక్కగా మాకు లబ్ధి వస్తుంది. మాకు 0 వడ్డీలు కూడా 60 ఏళ్ళు వచ్చినాయి. మళ్ళీ మొన్న మేము 1,50,000 కాడికి తీసుకున్నాము. ఒక్కొక్కళ్ళు తాటర కొనుక్కుంటున్నారు, ఒక్కొక్కరు ఉల్లిపాయలు బేరం చేసుకుంటున్నారు, ఒక్కొక్కరు చీరల బేరం చేసుకుంటున్నారు, కొంతమంది గొడ్డును కొనుక్కుంటున్నారు, కొంతమంది మరి పొలాల మీద పెట్టుకుంటున్నారు. ఎవరికి దోచినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. నెల మేము మీటింగ్ పెట్టుకుంటున్నాము. 10 మంది ఒకసారి చేరుస్తాము. 10 మంది మీటింగ్ పెట్టుకుని వారి వచ్చిన లాభం కానీ ఏ అయినా సరే చక్కగా ఆ యానిమేటర్ ద్వారాగా మేము అన్నీ ఒకసారి చెప్పుకుని ఏ పేసీ లేకుండా ఏమీ లేకుండా మేము శుభ్రంగా చూసి చేసుకుంటున్నాము. మేము ఇట్టు చేసుకున్నందుకు, మాకు ఇట్టు ఇచ్చినందుకు, మాకు ఆసరా వచ్చినందుకు, మాకు ఆసరా కూడా వచ్చింది. మాకు ఒక్కసారి రావాల్సింది. ఇవన్నీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. తెనాలి శివకుమార్ గారికి కూడా
ధన్యవాదాలు. నా పేరు సందు సామ్రాజ్యము, చక్రాపాలెం, గాయత్రి గ్రూపు. 10 ఏళ్ళ మట్టి డోకరా ఇది గురించి ఇప్పుడు 1.5 లక్ష తీసుకున్నాము. వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం గొడ్డు గొర్రెలు వల్ల వాటి వల్ల ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు 1.5 లక్ష తీసుకున్నాము కాబట్టి 0 వడ్డీ ఎమ్మెల్యే శివకుమార్ గారికి ధన్యవాదాలు. గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారం చేసుకునే మాకు వైఎస్ఆర్ ఆసరా సహాయంగా నిలుస్తోందని స్వయం సహాయక సంఘ సభ్యులు అంటున్నారు. అలాగే పాడి పశువుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేలా తోడ్పాటు అందిస్తున్న ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కి ధన్యవాదాలు తెలిపారు. నమస్తే అండి. మాది గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామం. మేము సమతా మహిళా గ్రూపు సభ్యులమండి. నా పేరు ఎరు ధనలక్ష్మి. మా గ్రూపు సభ్యులందరూ 10 మంది కలిసి పొదుపు చేసుకుంటూ బ్యాంకులో పొదుపు కడుతూ ఉండగా లోన్ ఇచ్చారండి. బ్యాంకు వారు 10 లక్షల లోన్ ఇచ్చారు. మాకు వైఎస్ఆర్ ఆసరా కింద 15,000 మనిషికి విడతకి 15,000 చొప్పున వచ్చినాయండి. ఫస్ట్ 15,000తో కుట్టు మిషన్ తీసుకున్నానండి. ఆ కుట్టు మిషన్ కుట్టుకుంటూ 2వ విడత 3వ విడత వచ్చిన వాటితో కొంచెం బట్టలు తెచ్చుకుని ఆ బట్టలకు కొంచెం కొంచెంగా అమ్ముకుంటూ ఆ వచ్చే ఆదాయం మీద ఇంట్లో మా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ జీవనోపాధి సాగిస్తున్నాము. అలాగే గ్రూప్ సభ్యులందరూ ఒకళ్ళు గేదెలని ఇంకొంచెం కోళ్ళని వాళ్ళు అందరూ ఏదో ఒక విధంగా పెట్టుకుంటున్నారండి. ఈ మాకు సహాయపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజ్ కుమార్ అండి. నేను అత్తోటి నుంచి మాట్లాడుతున్నాను. శివసాయి మహిళా గ్రూప్లో ప్రెసిడెంట్ని నేను. నాకు వైఎస్ఆర్ ఆసరా 3 కిస్తీలుగా వచ్చినది. మా గ్రూప్లో వాళ్ళందరూ సమావేశం చేసుకున్నాము. మేము అందరం ఉన్నాము. అందరం వ్యవసాయ ఖర్చుల నిమిత్తం, పిల్లల చదువుల నిమిత్తం ఖర్చులు అన్నిటికీ చేసుకున్నాం. అలాగే మాకు వైఎస్ఆర్ ఆసరా 3 కిస్తీలో 2,72,000 71,000 వచ్చినవి మాకు. మేము అందరం తీసుకుంటున్నాం. మళ్ళీ రేపు 24వ తారీఖు, ఈ నెల జనవరి 24వ తారీఖున మాకు మళ్ళీ వైఎస్ఆర్ ఆసరా పడబోతున్నది. జగన్మోహన్ రెడ్డి గారికి, అన్నాబత్తుల శివకుమారి వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అత్తోట గ్రామం నుంచి నా పేరు అంజలి. నేను శివసాయి మహిళా గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను. మేము 13 సంవత్సరాల నుంచి ఈ గ్రూపు పొదుపుని చేసుకుంటున్నాము. మాకు వైఎస్ఆర్ ఆసరా 2,80,000 అందినవి. 3 విడతలుగా ఒక్కో విడత 70,000. 10 మందికి మనిషికి 7,000 చొప్పున అందినవి. 10 మంది వ్యవసాయ ఖర్చులు పాడి పశువులకు ఉపయోగించుకున్నాము. ఇవి అందించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవే మా ధన్యవాదాలు. అలాగే తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తిని శివకుమార్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు ఏ ప్రభుత్వము కాపు సంఘీయుల్లోని మహిళలకు ఆర్థికంగా సహాయం కల్పించలేదని లబ్ధిదారులు అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగిందని చెబుతున్న లబ్ధిదారులు వీటితోనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నామని చెబుతున్నారు. కాపు నేస్తం ద్వారా మాకు చేయూతనిస్తున్న ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కి ధన్యవాదాలు తెలిపారు. హలో, నమస్తే అండి. నా పేరు విలవిల నాగమల్లేశ్వరి. మాది అత్తోట. కాపు నేస్తం వచ్చిందండి నాకు 3 సార్లు. పింఛన్ వస్తుంది. దాన్ని బట్టి పిండి మరలు పెట్టుకున్నాను. నేను ₹1 వెనకేసుకున్నాను. పెన్షన్ కూడా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు. మాది చక్రాయపాలెం. కాపు నష్టం 2 మాట పడింది మాకు. సుబ్బులు మేము ఇంట్లో ఖర్చులకి పొలం ఖర్చులకి వాడుకున్నాం. మేము కూలికి వెళ్తూ ఉంటాం, వ్యవసాయం చేసుకుంటాం. ఇబ్బందులతో ఎట్టా ఉంటున్నాం. మేము కూడా వచ్చిన డబ్బులు వ్యవసాయానికి ఇంట్లో వాడుకున్నాం మా ఖర్చులకి. ఇలా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. చక్రాయపాలెం రెడ్డి మల్లేశ్వరి. కాపు నష్టం 4 సంవత్సరాలు పడుతున్నాయి. ఇక అయ్యే దేనికోటి వాడుకుంటున్నామండి. ఇంత మంగళ ఎవరు మాకు వేయలే. ఈ 4 సంవత్సరాలు బట్టి మేము వాడుకుంటున్నాం. అట్ట ఇక దేనికోకట్ట ఉపయోగపడుతున్నాయి. ముఖ్యమంత్రి గారికి, శివకుమార్ గారికి ధన్యవాదాలండి. మాది చక్రాపాలెం అండి. మాది చందు వీరకుమారి. కాపు నష్టం పడింది. 4 సార్లు పడినాయండి. జగన్మోహన్ రావు గారికి వందనాలండి. శివకుమార్ గారికి వందనాలండి.
6 పదుల వయసు దాటిన మేము అనారోగ్య సమస్యలతో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి అని, ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పింఛన్ కానుక తమకు సంజీవినిగా మమ్మల్ని బతికిస్తుందని అంటున్న పింఛన్దారులు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్లు చల్లగా ఉండాలని ఆశీస్సులు అందిస్తున్నారు. చక్రాపాలెం అండి. నా పేరు పార్వతమ్మ. నేను ఒంటిదాన్ని, నాకు ఆరోగ్యం కూడా బాగోదు. జగన్మోహన్ గారు ఇచ్చిన పింఛని 2750 రూపాయలు మొన్నటి దాకా ఇచ్చాడు. ఇప్పుడు జనవరి ఫస్ట్లో 3000 ఇచ్చాడు. ఆయన ఆధారం చొప్పునే నేను బతుకుతున్నాను. నాకు మంచి సాయం చేశాడు. ఆయనకి వందనాలు. ఆయన శివకుమార్ గారికి వందనాలు. చక్రాపాలెం అండి. రెడ్డి కాంతారావు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ సంవత్సరం బట్టి ఇస్తున్నానండి. నాకు సంతోషంగా ఉండే, నా కుటుంబ ఖర్చులు బాగుండే, చక్కగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి బాగా ఉండాలని కోరుకుంటున్నాం. బాగా సంతోషంగా బాగా ఇంకా పాలనగా బాగా చేయాలని కోరుకుంటున్నామండి. మొట్టమొదటి 2750 ఇచ్చాడండి. ఇప్పుడు 3000 చేశాడు. ఆయనకి ధన్యవాదాలండి. అలాగే ఎమ్మెల్యే కూడా, ఆయనకి కూడా ధన్యవాదాలు. మా ఊరు అత్తవారు. నా పేరు శ్రీనివాసులు. 10 నెలలు 3000 పింఛన్ వస్తుంది. వాయించేటు మా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. నేను ఇటు నిలవలేను, పని చేయలేను, పోలియో. ఎమ్మెల్యే శివకుమార్కి ధన్యవాదాలు. జగన్ ప్రభుత్వం బాగానే చేస్తుంది మాకు. ఈ ప్రభుత్వం వచ్చేందుకు మంచిగానే ఉంది. మాకు అన్నీ వస్తున్నాయి. బాగానే ఉంది ప్రభుత్వం వల్ల. ధన్యవాదాలు జగన్మోహన్. ఆరుగాలం పొలంలో ఉంటూ కష్టపడి పంటలు పండించే రైతన్నకి పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఇస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా చేదోడు వాదోడుగా ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు. ఇటువంటి తోడ్పాటు అందిస్తున్న ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. తోట యాదవపాలెం అండి మాది. నా పేరు దేశబిని ఏడుగొండలు. మాకు క్రమం తప్పకుండా రైతు భరోసా పడుతుంది. 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం ముందు 4 సంవత్సరాలు అన్నాడు. 5 సంవత్సరాల దాన్ని పెంచాడు. పెంచి మే నెలలో 7500 రూపాయలు మే నెలలో వేస్తున్నాడు. దానికి మేము తొలకరలో వ్యవసాయం స్టార్ట్ చేసుకోవడానికి పిండి కట్టలకు కానీ మందులకు కానీ ఆ డబ్బులు మాకు బాగా ఉపయోగపడుతున్నాయి. మళ్ళీ తర్వాత అక్టోబర్లో 4000 వేస్తున్నాడు. అప్పుడు మళ్ళీ మందు కొట్టుకోవటానికి మాకు వ్యవసాయ ఖర్చులకు బాగా ఉపయోగపడుతున్నాయి. మళ్ళీ సంక్రాంతి పండగకి 2000 వేస్తున్నాడు. అవి కూడా మాకు చాలా దీనిగా ఉంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అయ్యని పండగకి ఇచ్చేవాడు. అట్ట కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2000 డబ్బులు వేస్తున్నాడు. మేము పండగ ఖర్చులకు కానీ వ్యవసాయం ఖర్చులకు కానీ రైతు భరోసా డబ్బులు సక్రమంగా వాడుకుంటున్నాము. అప్పుడు ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు 12500 అన్నాడు. దాన్ని పెంచి 13500. ఇప్పుడు 5 సంవత్సరాలు, రేపు ఈ 2000 వేస్తే 5 సంవత్సరాలు పూర్తిగా ఆయన అన్నమాట ప్రకారం డబ్బులు పూర్తిగా రైతు భరోసా డబ్బులు అనేది క్లియర్ అయిపోయిద్ది. దానికి ధన్యవాదాలు. మళ్ళీ మా పిల్లలు ఇంట్లో 2 బీటెక్ చదువుతున్నారు. 4 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ 4 విడతలుగా తల్లి అకౌంట్లో వేస్తున్నాడు. మా పిల్లలు 2 ఉన్నారండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. నాకు 2 బీటెక్ చదువుతున్నారు. 4th year 4వ సంవత్సరం. క్రమం తప్పకుండా 4 దఫాలుగా డబ్బులు వేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 4 దఫాలు 3 నెలలకు ఒకసారి వేస్తున్నాడు. 3 నెలలకు ఒకసారి వేయంగానే తల్లి అకౌంట్లో పడుతున్నాయి. ఆ అకౌంట్లో డబ్బులు తల్లి తీసుకెళ్ళి కాలేజీలో కట్టొస్తున్నాయి. మా పిల్లలిద్దరూ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల 4 సంవత్సరాలు బీటెక్ పూర్తి చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు రైతు భరోసా కానీ ఇది ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రతి పథకం డోక్రాలో ఉన్నారని మా మిస్సెస్ దానికి కూడా డబ్బులు పడుతున్నాయి. మళ్ళీ మా ఆవిడ టైలరు, దానికి కూడా డబ్బులు పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాది అత్తోడు గ్రామం అండి. నేను సామాన్య రైతుని, అత్తోడు యాదవపాలెం. నా పేరు తులిమిలి శ్రీనివాసరావు. నేను 5 ఎకరాలు 6 ఎకరాలు పొలం వేసుకొని వ్యవసాయ జీవనం చేస్తున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రైతు భరోసా ఈ డబ్బులతో కూలీ నాలి పొలం పనికి మంచి టైంలో ఈరోజు సామాన్య మానవుడికి 10,000 అప్పు అయిన స్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు టయానికి డబ్బులు ఇవ్వడం వల్ల మేము వ్యవసాయం చేసుకుని మంచి లబ్ధి పొందుతున్నాం. ఈ రైతు భరోసా కేంద్రాల్లో పిండి కానీ ఏదైనా కానీ సకాలం ఈరియా కూడా నేను రైతు భరోసా కేంద్రం ఇచ్చాను. బయట కొనాలంటే 300, 310 కొంటున్నారు, అమ్ముతున్నారు. 266 రూపాయలకే ఇచ్చారు మాకు. మంచి ఈ రైతు భరోసా కేంద్రం వల్ల కానీ సచివాలయాల్లో కానీ
పింఛన్లు కానీ ఇచ్చే పథకాల వల్ల కానీ మంచి మాలాంటి సామాన్య రైతులు మంచి పడి దీనివల్ల మంచి లబ్ధి పొందుతున్నాము. దీనికి 100% కష్టం ఈ పథకాల వల్ల. కొంతమంది ఏం చెబుతున్నారంటే ఈ పథకాలు తీసుకొని జనం చెడిపోతున్నారని చెబుతున్నారు. వ్యవసాయానికి మంచి ఉపయోగపడుతుంది ఈ డబ్బులు. దీనివల్ల మేము చాలా లబ్ధి పొందుతున్నాం. మామూలు కూలికి టైంలో డబ్బులు దొరకనప్పుడు కూడా ఈ డబ్బులు అందినప్పుడు ఈ కూలి చేసుకొని వ్యవసాయం చేసి బాగా ఈ సంవత్సరం అయితే బాగా పంటలు కాకపోతే వర్షం వల్ల దెబ్బతున్నాం కానీ పంటలు మాత్రం బాగా పండి మంచి ఉపయోగపడుతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మన ఎమ్మెల్యే గారు కానీ మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎండనక వాననక ఎంతో కష్టపడి పంటలు పండిస్తే అప్పుడప్పుడు వచ్చే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి ఈ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆదుకుంటుందని అంటున్న రైతులు ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఏమంటే మాది తోట యాదవపాలెం దేశపోయిన వెంకయ్య. ఇదివరకే మనకి పడిపోయినప్పుడు కూడా బాగానే ఇచ్చారు పరిహారం. మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తారని ఆశిస్తున్నాము. అది ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్గా ఉండే ఆటో బాడుగలు మినహా తరచూ బాడుగలు ఉండవని, అయితే నేడు ప్రతి ఇంట్లో ద్విచక్ర వాహనాలు కూడా ఎక్కువై బాడుగలు తగ్గిన నేపథ్యంలో వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా ముఖ్యమంత్రి అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతగానో సహాయపడుతుందని అంటున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు అడిసిమల్ రవికుమారు. నాకు వాహనమిత్ర ద్వారా 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు వస్తున్నవి. నేను వాటితో ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాను, ప్లస్ ఆటో కూడా రిపేర్ చేయించుకుంటున్నాను. ఈ పథకం ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారు జగనన్న గారికి ధన్యవాదాలు. అలానే మా ఎమ్మెల్యే గారు శివన్న గారికి కూడా ధన్యవాదాలు. చేతి వృత్తులు చేసుకునే మేము కుటుంబ అవసరానికి సరిపడా సంపాదన కోసం ప్రతిరోజు కష్టపడి పనిచేసిన డబ్బుల కోసం ఎవరో ఒకరిని అడిగే పరిస్థితి ఉండేదని, అటువంటిది జగనన్న చేదోడుతోటి మాకు ఆర్థిక సహాయం కల్పిస్తున్న ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కి ధన్యవాదాలు తెలిపారు. ఓకే, నమస్తే అండి. నా పేరు సుజీవరావు అండి, అత్తోట, గుంటూరు జిల్లా. అయితే ఇప్పుడు నేను మిషన్ కుట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడు మాకు జగన్ గారు వచ్చినాక మాకు సేదోడు 4 సార్లు వచ్చిందండి. 4 సార్లు వచ్చింది. మళ్ళీ డోక్రా మాకు 3 సార్లు వచ్చింది. పోతే 3 సంవత్సరాలు 15,000 కాడికి అదేది కాపు నేస్తం వచ్చింది. మాకు ఆయన గారు వచ్చినాక బ్రహ్మాండంగా ఉందండి. ఆయనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శివకుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. పేదరికంలో ఉండే బడుగు బలహీన వర్గాల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళలకు ఇస్తున్న వైఎస్ఆర్ చేయూత పథకంతో ఇళ్లలోనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే అవకాశం లభించిందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇటువంటి సహాయం అందించిన ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. నమస్తే అండి, మాది అత్తోట అండి. నా పేరు విజయలక్ష్మి. నాకు వైఎస్ఆర్ చేయూత పడింది. ఇది 3వ సంవత్సరము. మేము వ్యవసాయం చేస్తామండి. మాకు ఆసరాగా ఉంటుందండి. వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నామండి. మేము వ్యవసాయం చేస్తాం. మేము ఎమ్మెల్యే గారికి, వైఎస్ఆర్ ప్రభుత్వానికి మా ధన్యవాదాలండి. సంవత్సరం పడింది, 2వ సంవత్సరం పిల్లల్ని పై చదువులు చదివించే స్తోమత లేదని, అటువంటిది ఇప్పుడు రాలే, ఇప్పుడు వస్తుందిగా కంటిన్యూగా. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో ఎలాంటి భారం మాపై లేకుండా పిల్లలు మంచి చదువు చదువుకుంటున్నారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు సాంబశివరావు అండి, మా అత్తోట. మా అమ్మకి జగనన్న విద్యా దీవెన 4వ సంవత్సరం నుంచి వస్తుందండి. 4వ సంవత్సరం. అమ్మాయి బీటెక్ చదువుతుందండి. మాకు కొంచెం ఉపయోగపడుతుందండి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇట్లా వస్తుందండి మాకు. ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి ధన్యవాదాలు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మా పిల్లలకు చదువు వస్తే చాలు అనుకునే పరిస్థితుల్లో నేడు మా పిల్లలు దర్జాగా ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే ఎంతో సంతోషంగా ఉందని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. అలాగే పిల్లలు కూడా ఇంగ్లీష్లో తమ ప్రతిభ చూపుతుంటే మురిసిపోతున్న తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. My name is Priyanka. I am studying in 7th class. I am ZPHS School Attota. I am very happy for Jagananna sir. Jagan sir thought about facilities, many facilities. Midday meals are very tasty and excellent. I am daily eating in school. I am very happy for this facilities. JVK Kit has very excellent and good. Teaching is very well and provide these facilities. IMP panel also use it for daily school days. JVK kit, school bags, uniforms, shoes, dictionary, also excellent. Thank you this opportunity. Thank you Jaganan sir and MLA sir. So facilities due for me. Thank you very much. Good afternoon all. My name is Hasni. I am studying 7th class in ZPHS Attota. Here MDM is so tasty and weekly thrice Rajava, weekly thrice chickies. Government provide IFP and so many facilities to us, and there JVK kit, dictionary, shoe, books, uniform. All are very nice. Thank you for providing this. MDM was so tasty. MDM pulihora and ragi java, all are nice, tasty. Thank you for providing this. All my teachers are teaching so well. I am proud to study here. We are using IFP panels and so many facilities. Thank you for government, MLA sir, Jagan sir. Thank you. My name is Meghana. I am studying 10th standard in ZPHS Attota School. Today I want to share something about MDM which is providing in our school. From my 6th standard until now, I am eating MDM in my school. Day by day the quality of MDM and taste is increasing. In MDM we have 6 different meals in 6 days. I like Monday's MDM. They give 3 days chikki. Monday, Wednesday and Friday. They give us 3 days ragi java, Tuesday, Thursday and Saturday. They give 5 days egg except Saturday. We are very happy with this scheme. This scheme is providing good health to poor children who cannot eat healthy food sufficiently. Thank you to MLA sir and CM YS Jagan Mohan Reddy sir to providing us this scheme. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కానీ వాటిని పొందుతున్న ప్రజల జీవన ప్రమాణాలు కానీ ఇప్పటికీ బాగానే ఉన్నాయని, గతానికంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయని ఇక్కడ ప్రజల మాటల ద్వారానే మనకు తెలుస్తుంది. ఇక్కడ సంక్షేమం వరకు బాగానే ఉంది. అయితే ఈ 6 గ్రామాల్లో అభివృద్ధి ఎంత మేర జరిగింది, ఇక్కడ ప్రజలు కోరుకున్న మౌలిక సదుపాయాలు ఎంతవరకు కల్పించారు, ఎంతో కాలంగా ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్న సమస్యలు పరిష్కారమయ్యాయా, అసలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కింద ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందన్నది మన ఊరి ప్రగతి ద్వారా మనం ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో సంక్షేమం ఇస్తూనే మరోవైపు గ్రామాల్లో 15 ఆర్థిక సంఘము, సాధారణ నిధులు, మండల ప్రజాపరిషత్ నిధులు, అలాగే గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు 5,42,28,000 రూపాయలతో అత్తోట, చక్రాయపాలెం, అన్నవరం సచివాలయ పరిధిలో పలు రోడ్లు అభివృద్ధితో పాటు గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు వంటివి చేపట్టగా మరికొన్ని అభివృద్ధి పనులు నిర్వహణ దశలో ఉన్నాయి. అత్తోట, కుంచవరం, చక్రాయపాలెం, చెముడుపాడు, అన్నవరం, హనుమాన్పాలెం సచివాలయాల పరిధిలో 1,98,91,000 రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణంను పూర్తి చేయడం జరిగింది. అత్తోట, కుంచవరం గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు, ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలు, అలాగే చక్రాయపాలెం, చెముడుపాడు గ్రామాల్లోనూ ఇదే విధంగా అన్నవరం, హనుమాన్పాలెం గ్రామాల్లో 3,43,37,000 రూపాయలతో గ్రామ సచివాలయ భవనాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ నిర్మాణాలను పూర్తి చేయడం జరిగింది. ఇవి కాక పలు అభివృద్ధి పనులు నిర్వహణ దశలో ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ప్రభుత్వ సేవలన్నీ ఇప్పుడు నేరుగా ప్రజల ఇంటి ముందుకే అందుతున్నాయి. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వీరంతా వారధులుగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. గ్రామాల పరిధిలో ఇన్ని కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్లు, గ్రామ సచివాలయాల పనితీరు ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం.
కొల్లిపర మండలంలోని అత్తోట కుంచవరం సచివాలయం పరిధిలోను అలాగే చక్రాయపాలెం చెముడుపాడు సచివాలయ పరిధిలోను ఇదే విధంగా అన్నవరం హనుమాన్పాలెం సచివాలయ పరిధిలో నవరత్నాల పథకాల ద్వారా ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంగా అందిస్తున్న సంక్షేమాన్ని తాము ఎంతో బాధ్యతగా ప్రజలకు చేరవేసినట్లు వాలంటీర్లు చెప్పారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన సమస్యలు కూడా సచివాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు వాలంటీర్లుగా తాము కృషి చేస్తున్నామని వాలంటీర్లు చెబుతున్నారు. అలాగే సచివాలయం నుంచి ప్రతి పౌరుడికి ప్రభుత్వ సర్వీస్ వెంటనే అందించే దానిలో సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు కలిసి పారదర్శకంగా పనిచేస్తున్నామని అత్తోట చక్రాయపాలెం అన్నవరం సచివాలయం అడ్మిన్లు చెబుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చందుశ్యామల. నేను అత్తోట గ్రామంలో నివసిస్తున్నాను. ఇక్కడ ఏపీ ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అయిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వాలంటీర్కి నోటిఫికేషన్ జరిగినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివి ఉన్నాను. మా హస్బెండ్ గారు జాబ్ చేయమని అంటే వాలంటీర్ అప్లికేషన్కి నోటిఫికేషన్ పడిన వెంటనే అప్లై చేసుకున్నాను. నాకు అక్టోబర్ 2019లో జాబ్ వచ్చింది సార్. వాలంటీర్గా సెలెక్ట్ అయ్యాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలన్నీ జగన్ గారు ఏదైతే ప్రవేశపెట్టారో వాటన్నిటిని నేను నా బెనిఫిషియర్స్కి అందజేస్తున్నాను. నా క్లస్టర్లో 52 ఫ్యామిలీలు ఉన్నాయండి. 52 ఫ్యామిలీస్లోనూ అమ్మఒడి, కాపు నేస్తం, చేయూత, పెన్షన్, ఇలా ఇంటి స్థలాలు, మళ్ళీ మరుగుదొడ్లు, ఇలా అనేక రకాల సంక్షేమ పథకాలని నేను నా బెనిఫిషియర్స్కి అందజేశాను సార్. ఈ అత్తోట సచివాలయంలో నాది 24 క్లస్టర్ అండి. నేను ఈ గవర్నమెంట్లో జాబ్ చేయడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు హౌస్ వైఫ్గా ఉండేదాన్ని సార్. 5,000 రూపాయలు జీతం ఇచ్చి ప్రతి నెల 1వ తారీఖు నా అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది సార్. ఈ శాలరీ అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే శివకుమార్ గారికి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు. నా పేరు సోమరావుతి వసంత. నేను చక్రాయపాలెంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. నాది C3 క్లస్టర్. నా క్లస్టర్లో 63 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అందులో జగనన్న ద్వారా వచ్చే పథకాలు అమ్మఒడి 20 మెంబర్స్కి ఇచ్చాను. పెన్షను 25 మెంబర్స్కి ఇచ్చాను. ఆ వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులు 30 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు నాకు వాళ్ళకి పథకాలు ఇచ్చేటప్పుడు నన్ను వాళ్ళ సొంత అమ్మాయిలాగా ట్రీట్ చేశారు. నాకు చాలా ఆనందం వేసింది. లబ్ధి అయ్యి ఉండి కూడా లబ్ధి పొందని వాళ్ళకి వాళ్ళ అప్లికేషన్లు అన్నీ ఫిల్ చేసి సచివాలయాల ద్వారా అప్పగించి వాళ్ళకి లబ్ధి పొందేలా చేశాను. వాళ్ళు కూడా సంతోషించారు. నాకు ఇలాంటి గ్రామంలో నాకు ఇలాంటి సేవను అందించడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు భార్గవి అండి. నేను చక్రాయపాలెం సచివాలయం నుంచి మాట్లాడుతున్నాను. నేను చక్రాయపాలెం సచివాలయంలో వాలంటరీగా పనిచేస్తున్నాను. నేను పనిచేసే క్లస్టర్ 4 అండి. నాకు ఈసారి వజ్రా కూడా వచ్చింది. సేవా వజ్రా కూడా నేను తీసుకున్నాను లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఏంటంటే నేను వాలంటరీగా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు ఏంటంటే నాకు 70 కుటుంబాలు ఇచ్చారు. 70 కుటుంబాలు ప్రతి కుటుంబం ఇప్పుడు నా కుటుంబం లాగానే ఫీల్ అయ్యాను. సో నేను చేసేది ఏంటంటే అసలు ముందు వాళ్ళకి ఏదైనా లబ్ధి పొందిపోతే ముందు నేను ఫీల్ అయ్యేదాన్ని. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేస్తున్నారు. ఏ ఫంక్షన్ జరిగినా ముందు నాకు ఇన్వైట్ చేస్తున్నారు. అది ఒక చెప్పలేని అనుభూతి సార్. అది చెప్పలేను నేను. సో ఏ రాకపోయినా ముందు పెట్టేస్తాను. నేను ఫస్టే చేసేసుకుంటాను. అలాగే నా ఏరియా వాళ్ళు ఏమైనా కావాలన్నా కూడా ముందు నన్ను అడిగేసి ఏ లబ్ధి పొందాలన్నా ముందు అమ్మ ఇలా చేయాలి, ఏం చేయాలని అడుగుతారు. నేను అలాగే చేసేసేస్తాను. సో అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చానండి. నా ఏరియాలో కాపు నేస్తం, అమ్మఒడి, తర్వాత పెన్షను, వైఎస్ఆర్ ఆసరా, తర్వాత రైతు భరోసా, తర్వాత ఆరోగ్యశ్రీ కూడా అమలు చేశాం సార్. అలాగే వైఎస్ఆర్ బీమా కూడా 2కి వచ్చింది. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రభుత్వం రాబట్టే కదా ఇలా అయ్యింది. అలాగే పెన్షన్స్ కూడా మన ముసలోళ్ళేమో ఎక్కువ రాలేరు అక్కడికి పెన్షన్ తీసుకుంటారు సచివాలయం దగ్గర. కాబట్టి మనం వెళ్ళి ఇస్తుంటే పొద్దున్నే వెళ్ళిపోతాను సార్. 3 o'clockకి వెళ్తాను నేను. పాపం వాడు పొద్దున్నే లేచి తమ్ములేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అమ్మ డబ్బులు వచ్చేసినాయి అని చెప్పి. సో ఆ హ్యాపీనెస్ ముందు మన ఇంట్లో ఏం చేసినా కూడా చాలా తక్కువే సార్. సో ఈ అవకాశం అలాగే నేను ఒకటి చెప్పాలి సార్. నేను వాలంటరీగా చేస్తానే బీఈడీ కూడా కంప్లీట్ చేశాను. అండ్ టాప్ ఆఫ్ ద కాలేజ్ ఇన్ ఘట్టమనేని కృష్ణా కాలేజ్ ఇన్ బీఈడీ 97%. సో థ్యాంక్ఫుల్ టు జగన్ సార్. ఇలా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ అన్నాబత్తుల శివకుమార్ గారికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు సార్.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాభివృద్ధి లక్ష్యంగా సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారులు కూడా ప్రభుత్వ పనితీరు పట్ల వారి అభిప్రాయాలను తెలియజేశారు. అట్లాగే 6 గ్రామాల్లో పరిష్కారానికి నోచుకొని దీర్ఘకాలిక సమస్యలు ఏమున్నాయి, ఇక్కడ ప్రజలు తమ ప్రాంతాల్లో ఏ విధమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు, వీటిపై ప్రజల అభిప్రాయం ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో లభించే వ్యవసాయ పనులు అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో పనిచేసుకుని జీవించే తాము ఈ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం ద్వారా లబ్ధి పొందామని చెబుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామాల్లో రహదారులను అభివృద్ధి చేయాలని, సైడ్ కాల్వలను నిర్మించాలని, వీధి లైట్లు వేయాలనేటటువంటి పలు సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. యాదవపాలెం మా రోడ్డు బాగా అందరూ బయట పోవాలని ఎటు పోవాలని రోడ్డేను. ఈ రోడ్డు పోతారనుకున్నాము, పోయట్లేదు. దాని గురించి బళ్ళు పిల్లలు 100 మంది పైగా బడికి వెళ్తున్నారు స్కూల్కి. వాహనాలు కురిసినప్పుడు జారి పడుతున్నారు. మరి పోతారని ఎమ్మెల్యే గారు అడుగుతుంటే ఏం మాట్లాడతలేదు. సర్పంచ్ గారు కూడా చెబుతున్నాము, పోతాము అంటున్నారు, పోయట్లేదు. త్వరగా పోతారని మేము అనుకుంటున్నాము, పోయాలని కోరుకుంటున్నాము. తోట యాదవపాలెం అండి, ప్రధానమైన రోడ్డు ఇదే. మాకు చిన్నలో పెద్దలు అందరూ రావటానికి పోవటానికి బాగా ఇబ్బంది పడుతున్నాము. ప్రెసిడెంట్ గారు 2 సార్లు తిరిగినా కూడా ఎమ్మెల్యే గారు పడుచుకోవట్లేదు, రావట్లేదు, పోవట్లేదు. ఇదిగో పోతున్నాం, అదిగో చేస్తున్నాం అంటాం, ఉత్త మాటలు చెబుతాం, ఇవన్నీ ఏమి లేదు. బాగా యాత్రలు పడుతున్నాం ఈ రోడ్డు గురించి. పొలం వెళ్ళాలన్నా, అత్తోట ఏదైనా చిన్న పని ఆఫీసుకు పోవాలన్నా చిన్న ముసలా ముతక బాగా ఇబ్బంది పడుతున్నామండి. ఆటో వాళ్ళు రావట్లేదు. ఈ రోడ్డు మేము రామంటున్నారు. మాకు ఏదైనా అవసరమైపోయినా కూడా మీకు రోడ్లు మేము ఏం వస్తామన్నారు. తెనాలి ఏదైనా వేసుకొచ్చుకోవాలన్నా చేయన్నా రాట్లా. దయచేసి మాకు రోడ్డుని పోయవలసిందిగా కోరుతున్నాం. తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలం ఎంతో కీలకమైందని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ సంక్షేమ సాయం అందిస్తున్నట్టుగా కూడా ఇటు అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. అట్లాగే ఈ కొల్లిపర మండలంలో ఉన్నటువంటి 6 గ్రామాలకు సంబంధించి ఎటువంటి సంక్షేమం అందించారు, ఈ సంక్షేమం మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, అట్లాగే రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయబోతున్నారు అనేది కొల్లిపర మండలం నుండి ఎంపీపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భీమవరపు పద్మావతి సంజీవ్ రెడ్డి ఏం చెప్తున్నారు అనేది కూడా ఆవిడ మాటల ద్వారానే విందాం. అందరికీ నమస్కారం. అత్తోట, చక్రాయపాలెం, అన్నవరం, హనుమాన్పాలెం, చెముడుమాడు గ్రామంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగినది. రోడ్ల నిర్మాణము, సచివాలయములు, హెల్త్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రముల నిర్మాణము, నాడు నేడులో పాఠశాలల అభివృద్ధి చేయటం జరిగినది. కానీ ఇంకా రోడ్ల నిర్మాణము, మురుగు కాలువల నిర్మాణము చేపట్టవలసి ఉన్నది. గౌరవ శాసనసభ్యుల వారిని సంప్రదించి నిధుల లభ్యతను బట్టి చేయగలవారము. ధన్యవాదములు. చూశారు కదండి, మన ఊరి ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొల్లిపర మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవి. ఎస్ ఛానల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఊరి ప్రగతి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ముందుగా తెనాలి నియోజకవర్గంలో కీలకమైనటువంటి కొల్లిపర మండలాన్ని కూడా తీసుకున్నాం మన ఊరి ప్రగతి కార్యక్రమం ద్వారా. గత ఎపిసోడ్లో చూసుకుంటే కనుక కొన్ని గ్రామాలకు సంబంధించి ఒక 5 గ్రామాల లిస్ట్ మొత్తం తీసుకొని దానికి సంబంధించి ఆ గ్రామాల సంక్షేమం ఎట్లా ఉంది, అభివృద్ధి ఎట్లా ఉంది, ఆ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయని కూడా తెలియజేశాం. అట్లాగే ఈ వారం కూడా ఈ కొల్లిపర మండలంలో ఉన్నటువంటి 6 గ్రామాలను ఎంచుకోవడం జరిగింది. మొత్తంగా అత్తోట, కుంచివరం, చక్రాయపాలెం, చెముడుబాడు, అన్నవరం, హనుమాన్పాలెం ఈ 6 గ్రామాలకు సంబంధించి మన ఊరి ప్రగతి కార్యక్రమం ద్వారా ఆ 6 గ్రామాల్లో ఎట్లాంటి సంక్షేమం అందింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఈ గ్రామాల్లో లబ్ధిదారులకు, ప్రజలకు ఎటువంటి సంక్షేమం అందించారు, అట్లాగే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అనేది కూడా పూర్తి వివరాలు సమగ్రంగా తెలియజేసాం. అట్లాగే లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి కూడా వారి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ సాయం పట్ల దాదాపుగా ఈ 6 గ్రామాలకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే జనాభా దాదాపుగా 12,040 మంది జనాభా కూడా ఈ గ్రామాల్లో నివసిస్తున్నారు. 4,544 నివాస గృహాలు ఈ 6 గ్రామాలకు సంబంధించి ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఈ 6 గ్రామాలకు సంబంధించి దాదాపుగా 22,835 మందికి 78 కోట్ల 18 లక్షల రూపాయల సంక్షేమ కార్యక్రమాల ద్వారా కూడా అందజేసిన పరిస్థితి ఉంది. ఈ 6 గ్రామాలు కేవలం ఈ 6 గ్రామాలకు సంబంధించి కొల్లిపర మండలంలో ఉన్నటువంటి 6 గ్రామాల్లో 78 కోట్ల 18 లక్షల రూపాయల సంక్షేమాన్ని కూడా నేరుగా ప్రభుత్వం వారి లబ్ధిదారుల ఖాతాలో అయితే జమ చేసిన పరిస్థితి ఉంది. లబ్ధిదారులు ప్రభుత్వ సాయం పట్ల కూడా లబ్ధిదారులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఎంతో సంతోషంగా తమ అభిప్రాయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు. తమకు అన్ని పథకాలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. అట్లాగే ఇంటి స్థలం కూడా వచ్చిందని చెప్పిన కూడా లబ్ధిదారులు ఎంతో సంతోషంగా చెప్తా ఉన్నారు. ఇటు ప్రభుత్వ సాయంతో తమ పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నట్లుగా కూడా లబ్ధిదారులు ఎంతో సంతోషంగా తెలియజేస్తా ఈ సాయం అందించినందుకు గాను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారికి కానుండి అట్లాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఇటు సంక్షేమ పరంగా దాదాపుగా 78 కోట్ల 18 లక్షల రూపాయల సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తే అభివృద్ధి కార్యక్రమాల కింద కూడా ఈ 6 గ్రామాలు అత్తోట, కుంచివరం,
చక్రాయపాలెం, చెముడుబాడు, అన్నవరం, హనుమానపాలెం గ్రామాలకు సంబంధించి దాదాపుగా 6 గ్రామాల్లో 5,42,28,000 రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అయితే ప్రభుత్వం చేపట్టింది. ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం సమపాలలో కూడా 2 కళ్ళుగా కూడా ప్రభుత్వం అయితే పరిపాలన చేస్తున్నట్లుగా కూడా చెప్తా ఉంది. ఇటు అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా స్థానికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే గ్రామాల్లో ఆయా గ్రామాలకు సంబంధించి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. రోడ్డు నిర్మాణం కానివ్వండి, అట్లాగే డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, వాటిని కూడా పరిష్కరిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది కూడా ఇక్కడ లబ్ధిదారుల మాటల ద్వారా కూడా మనం తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే కొల్లిపర మండలంలో ఉన్నటువంటి 6 గ్రామాలకు సంబంధించి మన ఊరి ప్రగతి ద్వారా అప్డేట్స్ ఇవి. వచ్చే వారం మరికొన్ని గ్రామాలను తీసుకొని ఆ గ్రామాల ప్రగతి గురించి కూడా చర్చించుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.